2.45లో ఒక సినిమా తీ తీసి ఆ సినిమాని ఇంత రిచ్‌గా విజువల్స్ గాని, ఇవి గాని ఎవ్వరు కూడా 2.45 అని నమ్మట్లేదు ఈరోజు. అంత రిచ్‌గా విజువల్స్ గాని, ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా కింద కనిపించకుండా ఇది ఒక మంచి సినిమా కింద కనిపించడానికి మెయిన్ కారణం మాత్రం మా డీఓపీ. అయ్యో! యాహ్! అండ్ ఎస్పెషల్లీ నిజంగా అంటే నిన్న ఏఎంబీలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద కలర్స్ గాని ఇవన్నీ కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను మా బిట్టు అండ్ కిరణ్ దగ్గర ఎందుకంటే నేను షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ 2.45లో ఈ సినిమా తీశారంటే ఆహ్, నిజంగా నేర్చుకోవాలి నేను కూడా వీళ్ళ దగ్గర ప్రొడక్షన్. అంటే ఇట్లాంటి సినిమాని ఒక 2.45లో తీయడం అనేది ఎందుకంటే ఈరోజు తీయలేకపోతున్నాం. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను కదా! 2.45 అంటే ఒక షెడ్యూల్‌గా అవుతుంది మాకు. మరి మాకు అందరికీ కూడా ఎక్స్‌పీరియన్స్ అయిపోయి మాకు బలుపు పెరిగిందా? లేదంటే మాకు ఎక్స్‌పీరియన్స్‌లు ఎక్కువొచ్చేసి చూసుకోవట్లేదా? మాకు తెలీదు గానీ తెలియట్లేదు గానీ, అసలు 2.45లో ఈ సినిమా ఫినిష్ చేయడం ఇంక్లూడింగ్ కాపీతో సహా నిజంగా ఐయామ్ రియల్లీ నేను ఎట్లా చెప్పాలి మీ అందరికి కూడా దాన్నేమంటారు ఇంగ్లీష్‌లో? అది. అయ్యో! అండ్ ఆదిత్య నువ్వు ఎక్కడున్నా ఈరోజు అంత హ్యాపీగా, అంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి ఏంటంటే నీ టీమ్. ఎంత పొసెసివ్ అంటే నువ్వంటే ఈళ్ళకి. ఎక్కడన్నా నీ పేరు మర్చిపోతుంటే ఈళ్ళ ముగ్గురు గుర్తొస్తారు నాకు. నా ఎనకాల వచ్చేస్తారు ఈళ్ళు ముగ్గురు అని చెప్పి. అంత మంచి ఫ్రెండ్స్ నీకున్నారు. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమాని నేను థియేటర్‌లోకి తీసుకొచ్చే ఆపర్చునిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పావు. అదేంటి ఆదిత్య రిలీజ్ ఉంది కదా! నువ్వెట్లాగా వెళ్ళిపోతావు అంటే, సార్ మీరున్నారు కదా! సాయి గారు ఉన్నారు. అందరూ ఉన్నారు కదా! మీరందరూ చూసుకుంటారు. మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది అన్నావు. 100% నాకైతే నీ నమ్మకం నిలబెట్టామని అనుకుంటున్నాం. మేమంతా మాక్సిమం ఈ సినిమాని చేయగలిగాము అంత బాగా చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఇంకో ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి బన్నీ గారికి, సెకండ్ అరవింద్ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై ఈ స్టేజ్ నుంచి ఎక్కడో ఒక చిన్న దీనిగా ఉన్న నన్ను తీసుకొచ్చి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈరోజు నా ఫస్ట్ సినిమా నా బ్యానర్ మించి నేను ఎంటైర్ 100% దీంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా నా నమ్మకం అనేది ఈరోజు జనాల్లోకి ఇంత బాగా వెళ్ళింది అంటే కనుక దానికి మెయిన్ కారణం మీ ఇద్దరి దగ్గర నుంచి నేను పొందిన ఇన్స్పిరేషన్, మీ ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఎంటైర్ మై లైఫ్ ఐఎమ్ ఆల్వేస్ మీకు ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావంతోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంత పెద్ద టీంలోని క్షమించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాహ్! మీరు కూడా 5కి ఒకటన్నా ఫ్రీ చేయండి కొంచెం వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. వాసు గారు ఓకే. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? ఒక 2 థింగ్స్ అండి. మాకు ఈ టీజర్ అండ్ ట్రైలర్ విప్లవ్ చేశాడు. సో థ్యాంక్ యూ విప్లవ్. హి ఈస్ నాట్ హియర్. విప్లవ్ సో బేబీ ఎడిటర్ విప్లవ్ నాగరాజు. సో అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్ ఎస్పెషల్లీ నేను ఎడిటర్. నేను మాట్లాడదాం అనుకుని ఇంతకు నుంచి మర్చిపోతానని చెప్పి ఆగుతున్నాను. అండ్ సింజిత్ అంటే సింజిత్ చూస్తేనే నాకు నవ్వొస్తుంది. అట్లాంటి థియేటర్లు ఎరగొట్టేశాడు. అండ్ ఎడిటర్ ఎస్పెషల్లీ ఎందుకంటే నేను మిత్రమండలి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు చాలాసార్లు ఏంటంటే ఇతను కట్టు గుర్తొస్తుంది. అంటే ఒక పెర్ఫెక్ట్ ఏమంటామంటే ఒక పెర్ఫెక్ట్ క్లోజ్ కానీ ఒక షాట్‌కి ఎంత డిస్టెన్స్ ఉంచాలి, ఎంత 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 నిడివి ఉంచాలి, ఎంత టైం ఉంచాలి, ఒక చిన్న కంటిన్యూటీ కూడా తేడా రాకుండా కట్ అవుతేనే మనం సినిమాలో ఫ్లోలో వెళ్తుంటాం. లేదంటే ఫట్టని బయటకు వచ్చేస్తాం. నిజంగా చాలా స్మూత్‌గా ఉంది సినిమా. సూపర్. అండ్ సింజిత్ మొత్తం రివ్యూ అయితే ఇవ్వలేదు కదా నువ్వు. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఒక చిన్న మనవి. చాలామంది ఏంటంటే ఆ చిన్న సినిమాలు మళ్ళీ పుట్టినాయి, చిన్న సినిమాలు మళ్ళీ ఎరగొట్టేస్తున్నాయి. ఇవన్నిటికి మెయిన్ కారణం కంటెంట్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా కంటెంట్. ఇదేదో చిన్న సినిమా బాగా ఆడేసింది కదా అని మళ్ళీ మీరు పరిగెట్టలేకండి, కాళ్ళు ఇరిగిపోతాయి చెప్తున్నా. చాలా జాగ్రత్తగా ఉండండి అది.